మంచిగా ఉన్నారా సార్? మంచిగా ఉన్న కొడుక చెప్పు. ఆకుపచ్చ కలర్ సీరియల్ అమాయకంగా నిల్చుంది చూడురి, అదేనా పెళ్ళం సులోచన. నిన్న ఆదివారం కదా అని ఆనందంతో మంచిగా మందు తాగుతున్నా సార్ ఇంట్లో. కరెక్ట్ 2 పెగ్గులు తాగిన. నువ్వు 3వ పెగ్గు తాగితే పోలీసులకు ఫోన్ చేస్తాను, అది నన్ను బెదిరించింది. 3 కాదు 6వ పెగ్గు కూడా తాగుతాను, నువ్వు ఆర్మీకి ఫోన్ చేయని నేను దాన్ని బెదిరించిన గంతే. దాని చేతుల శంసతో అది ఇసిరింది, నా చేతుల మందు బాటిల్తో నేను ఇసిరిన. అవులే గాని వారా పెళ్ళని కొట్టుడు తప్పు కదా? తప్పే సార్, నేను ఒప్పుకుంటా. పాపం బాటిల్ వలిగిపోయింది. రే, నా సులోచన అంటే నాకు పానం సార్. దాని పాదం కంటుకున్న మట్టిని నా నుదుటిన బొట్టు లెక్క పెట్టుకుంటా. మరి ప్రాబ్లం ఏందిరా? పిల్లలు కావాలంట సార్. అదే చిన్న పోరాలు ఉంటారు కదా, గిచ్చి తేరుతారు, గజ్జలు ఉప్పితే నవ్వుతారు. అరే పిల్లలు కావాలంటే కొనుక్కొని ఒక పిల్లని వేయించుకో, పైసలు ఎక్క అనిపిస్తే 10 పిల్లల్ని వేయించుకో. కానీ దీనికి మనిషి పిల్లలే కావాలంటే నేనేం చేస్తా సార్? మరి కనొచ్చు కదరా పిల్లలు. ఎట్లయితారు సార్ పిల్లలు? మనసు మంచిగా లేకుంటే మందు, మంచిగా ఉంటే మసాలాతో మాటను, పని ఎక్కైతే సిగరెట్, బద్దగంతో బయట ఫుడ్, ఇన్ని అలవాట్లు ఉన్నా కానీ పిల్లల్ని ఎట్లా కంటే అలా పురుడు ఎట్లా ఎత్తా? ఇక మీరే చెప్పాలి సార్ దీనికి పరిష్కారం. సేమ్ నీ పిల్లల ప్రాబ్లం ఇంకొక అతనికి కూడా వచ్చిందిరా. అతను ఏం చేసిండు, ఎట్లా బయటపడ్డాడు